ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆర్ఆర్ రాజకీయం నడుస్తుంది. ఆర్ఆర్ అంటే దీని ఈక్వేషన్ ఏంటి, దీని అబ్రివేషన్ ఏంటి అని మీరు చెక్ చేసుకుంటే, ఒకటి కూటమి నుంచి వినిపించే రెడ్ బుక్ రాజ్యాంగము, వైసీపీ నుంచి నడిపిస్తున్న రపరప రాజకీయం. ఈ రెండు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ట్రెండింగ్ టాపిక్స్గా మారాయి. సరే, ఇలాంటి డైలాగ్స్ కానివ్వండి, అవి సినిమా డైలాగ్స్ అయినా, సొంతంగా వాళ్ళు క్రియేట్ చేసుకున్న డైలాగ్స్ అయినా, ఏవైనా సరే ఇలాంటి డైలాగ్స్ వల్ల లాభం ఏంటి అన్న ప్రశ్నకి ఇప్పుడు సమాధానం వెతికే క్రమంలో కొత్త కొత్త వర్షన్స్ తెరపైకి వస్తున్నాయి. ఖచ్చితంగా ఇలాంటి సినిమా డైలాగులు కానివ్వండి, లేదా ఇలా చేస్తున్న వ్యాఖ్యలు కానివ్వండి, వాళ్ళ కార్యకర్తల్ని ఖచ్చితంగా ఉత్తేజపరుస్తాయి, వాళ్ళని పనిచేయడానికి డబుల్ ఉత్తేజాన్ని ఇస్తాయనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. కానీ సామాన్య ప్రజలు ఎలా చూస్తారు? సామాన్య ప్రజలు ఇలాంటి వైలెంట్ పరిస్థితులను రాష్ట్రంలో నిజంగానే యాక్సెప్ట్ చేస్తాయా? జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో జరగబోతాయని చెబుతున్న వార్నింగ్ల నేపథ్యంలో అసలు ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువైపు పోతుంది అన్న ప్రశ్న అయితే చాలామంది మేధావులు, విశ్లేషకులు, రాజకీయ నాయకులు, సీనియర్లు, సామాన్య ప్రజలు అందరూ కూడా వేసుకుంటున్న సమస్య అయితే మనకు అనిపిస్తుంది. ఇక్కడ దీనికి ఆజ్యం ఎక్కడి నుంచి ఉంది అన్న ప్రశ్న కన్నా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలే వీడికి సమాధానం వెతకాల్సిన అవసరాన్ని క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం చూస్తూనే ఉంటాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఫ్యాక్షనిజం కానివ్వండి, రౌడీయిజం కానివ్వండి, కేసులు కానివ్వండి, ఒకరి నుంచి ఒకరి మీద ఒకరు చేసుకునే ఆరోపణలు కానివ్వండి కామన్. కానీ గత 10 ఏళ్లలో మాత్రమే దీనికి ఎక్కువ ఫోకస్ దొరికిందా అని అనుమానం చాలామంది లేదు. ఎందుకంటే మనం చూసాం, అంతకుముందు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు కానివ్వండి, అదే ప్రతిపక్ష నేతగా వైఎస్ రాజశేఖర రెడ్డి కానివ్వండి, వాళ్ళిద్దరు ఉన్నా సరే వాళ్ళిద్దరు అంతకుముందు మిత్రులు కాబట్టి కేవలం ఆరోపణలు అసెంబ్లీకో రాజకీయాలకో మాత్రమే పరిమితం అయ్యేవి, వ్యక్తిగత దూషణలు ఉండేవి కాదు అనే మాట వినిపిస్తుంటుంది. ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో రాజశేఖర రెడ్డి చనిపోవడము, ఆ తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవడము, జగన్మోహన్ రెడ్డి వర్సెస్ చంద్రబాబు నాయుడు అనే విధంగా ఈ మొత్తం రాజకీయాలు నడుస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత దూషణల నుంచి ప్రారంభించి వాళ్ళ కుటుంబ సభ్యుల దాకా కూడా వెళ్ళే అంత హీన స్థితికి, దిగజారుడుతనానికి ఈ రాజకీయాలు వెళ్ళిపోయాయన్నదైతే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. దాని కారణాలు కూడా మనం పెద్దగా విశ్లేషించాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న వార్నింగ్లు, ఛాలెంజ్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఖచ్చితంగా సామాన్య ప్రజలనైతే టెన్షన్ పెడుతున్నాయని చెప్పాలి. దానికి కారణం ఏంటంటే, గతంలో 5 ఏళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నంత కాలము వ్యవస్థలో జరుగుతున్న తప్పులు, వ్యవస్థలో ఉన్న కొద్దిమంది వ్యక్తులను మేము ఈ రెడ్ బుక్లో రాస్తున్నాము, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ రెడ్ బుక్లో రాసిన ప్రతి పేరు, ప్రతి వ్యవస్థ, ప్రతి వ్యక్తి మీద మేము ఖచ్చితంగా కక్ష తీర్చుకుంటామని చెప్పడమో, లేకపోతే చట్ట ప్రకారం వాళ్ళ మీద ముందుకు వెళ్తామని చెప్పడం ఏదైతుందో అది చూసామో. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న పరిణామాలు, అరెస్టులు, అక్రమని వాళ్ళు కాదు, వాళ్ళు చేసిన పాపాలకి ఇది పరిహారమనో, లేకపోతే వాడికి పశ్చాత్తాపం జరగకపోవడం వల్ల వచ్చిన శిక్షలను వీళ్ళు మాట్లాడుతుండమనో మనకు జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నారంటే వైసీపీ మరొకసారి, మేము అధికారంలోకి వస్తే మేము దీనికి డబలో, ట్రిపులో, 10 టైమ్స్ చూపిస్తాము, ఈ వేధింపులు ఏవైతే ఉన్నాయో వాటికి పరాకాష్ఠకు మేము తీసుకెళ్తాం విధంగా మాట్లాడుతున్నారు. అది కేవలం నాయకులు, కార్యకర్తల దగ్గర కాదు, ఇంక్లూడింగ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పారు, నెక్స్ట్ మేము మళ్ళీ అధికారంలో 2029లో అధికారంలోకి రాబోతున్నాం, వచ్చిన తర్వాత నేను చెప్పినా సరే వినే పరిస్థితుల్లో మా క్యాడర్ ఉండకపోవచ్చు, కాబట్టి మీరు ప్రిపేర్ అవ్వండి అని. కానీ ప్రిపేర్ అవ్వమని మీరు ఎవరికి చెప్తున్నారు? టీడీపీ నాయకులకా, ప్రజలకా? ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగే క్రమంలో నాయకులతో పాటు ప్రజలు కూడా ఎంతో కొంత ఇబ్బంది పడతారు. ఎవరిని ఇబ్బందులు గురి చేస్తామని చెప్పుకుంటున్నారు? ఇది కేవలం వైసీపీని అడుగుతున్న ప్రశ్న కాదు, ఇది 2 పార్టీలను అడుగుతున్న ప్రశ్న. చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీని అడుగుతున్న ప్రశ్న. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్తున్న మాటలు కానివ్వండి, ఇస్తున్న వార్నింగ్లు, చేస్తున్న ఛాలెంజ్లు, దాని ద్వారా రాష్ట్రానికి ఏమైనా ప్రయోజనం ఉందా? రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు రావచ్చు కానీ, బట్ రాష్ట్ర అభివృద్ధికి, దేశంలో రాష్ట్రానికి ఉన్న ఆ పరపతికి దీనివల్ల ఏమన్నా ప్రయోజనం వచ్చే అవకాశం ఉందా? ఇలా శాంతి భద్రతల సమస్య ఉందనో, లేకపోతే అక్కడ ఉన్న రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్ వల్ల, ఇన్వాల్వ్మెంట్ వల్ల వచ్చిన ప్రాజెక్టులు వెనక్కిపోతాయి, గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రాజెక్టులను క్యాన్సిల్ చేస్తారు, అప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఆ కంపెనీలని పక్కన తప్పిస్తారనే మాట ఒకవేళ వినిపిస్తే కొత్తగా ఎవరైనా వచ్చి ఇన్వెస్ట్మెంట్లు పెడతారా? మనం చూస్తే మనము 2014 నుంచి 19 నేపథ్యంలో లూలు అనే ఒక కంపెనీ వచ్చి ఇక్కడే పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంటే అది తప్పు అని చెప్పి వైసీపీ వాళ్ళని
క్యాన్సిల్ చేయడము, ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. 19 నుంచి 24 మధ్యలో వైసీపీ తీసుకొచ్చిన కొన్ని కంపెనీలు కూడా 24 తర్వాత ఇప్పుడు వాళ్ళకి ఇబ్బంది పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందోసోల్ లాంటి కంపెనీ, అలాంటి కంపెనీస్ అని వాళ్ళు ఇబ్బంది పడుతున్నాయనే విధంగా కూడా వైసీపీ మాట్లాడుతుంది. అంటే ఆ ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులు ఈ ప్రభుత్వంలో వచ్చే పెట్టుబడులు నెక్స్ట్ ప్రభుత్వంలోనూ అలా మార్పులు చేర్పులు, రాజధానిలో మార్పులు, రాజకీయాల మార్పులు ఇవన్నీ చేసుకుంటూ ఎవరికి కాన్ఫిడెన్స్ లేకుండా చేయడం అన్నదే ఈ వ్యాఖ్యల ఉద్దేశం అన్నది కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్న సమాధానాల నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్రానికి ఉన్న ఇమేజ్ అన్నది చెడిపోతుందని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు రప్పరప్ప రాజకీయాలు చేసినా, రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు నడిపించినా, ఏమి చేసినా సరే సామాన్య ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వనంత వరకు, దానివల్ల ఇబ్బంది పడనంత వరకు మాత్రమే ఇవన్నీ నడుస్తాయి. ఒకసారి వాళ్ళే ఇబ్బంది పడుతున్నారని ఫీల్ అయితే మాత్రం ఓట్లు రావు. మీరు కార్యకర్తలు ఉత్తేజపరిస్తే దానివల్ల ఏమవుతుంది, ఒక 4 సోషల్ మీడియా పోస్టులు పెరుగుతాయి, ఒక 4 వైరల్ టాపిక్స్ వస్తాయి, లేదా ట్రెండింగ్ టాపిక్స్లో మీరు మాట్లాడే మాటలు భాగస్వామ్యం అవుతాయి తప్ప రాష్ట్ర అభివృద్ధికి మీరు భాగస్వామ్యులు అవ్వాల్సిన రాజకీయ నాయకులందరూ కూడా దూరం జరుగుతారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా లేకుండా ఉండాలంటే మాత్రం ఇలాంటి డైలాగులు అన్నవి కేవలము 4 గోడల మధ్యలోనో లేకపోతే రాజకీయాల్లోనూ మాత్రమే ఆపేస్తే సరిపోతుంది తప్ప వాటిని బహిరంగంగా బాహాటంగా మాట్లాడడం మానేస్తేనే రాష్ట్రానికి మంచిది, మీకు కూడా మంచిది. లేకపోతే ప్రజలు ఒకవేళ వీళ్ళ వల్ల రాష్ట్రానికి జరిగే లాభం కన్నా నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంది అని భావించారా, ఆ ఓట్లు పడవు, ఆ సీట్లు రావు, మరొకసారి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండదు, అధికార మార్పిడి జరిగే అవకాశం ఉండదు. సో ప్రజల్లో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి, మీ కార్యకర్తల్లో ధైర్యాన్ని నింపండి. మన మీద ఇలాంటి తప్పులు జరుగుతుంది, మన మీద ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయి, అయినా సరే మనం తట్టుకొని నిలబడదామని చెప్పండి. రేపు గెలిచిన తర్వాత వీడి మీద ఏవైతే చర్యలున్నాయో వాడు ఆపుదామని చెప్పండి. నిజంగానే వీళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తే, తప్పుడు కేసులు ఒకవేళ నమోదవుతే వాటన్నింటినీ కూడా మనం ఎదుర్కొందాము, న్యాయపరంగా వీటన్నింటినీ తీసేద్దామని చెప్పండి. అంతేకాని వాళ్ళు మనల్ని ఒక మాట అంటే మనం 2 మాటలు అందాము, వాళ్ళు మన మీద ఒక కేసు పెడితే మనం 10 కేసులు పెడదాము. ఇలాంటి మాటలు మాట్లాడుకుంటే మంచిది, అది రాష్ట్రానికైనా సరే మీ రాజకీయ పార్టీకైనా సరే. థ్యాంక్ యూ.